అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 30వ తారీఖు నాడు విశాఖపట్నంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారు, టీడీపీ పార్టీ తరఫున 3-4 పేర్లు వచ్చింది. మనం కూడా గతంలో పేరు చెప్పుకున్నాం. వాళ్ళెవరూ కూడా టీడీపీ పార్టీ రేపు జరగనున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం అని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం జరిగింది. అయితే దీని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు తెలుగుదేశం పోటీ చేయట్లేదు అనే దాని మీద. అయితే ఇక్కడ ఒక విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఈ ఎలక్షన్స్లో ఎలక్టోరల్ మెంబర్స్గా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, వైజాగ్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు వీరందరూ కూడా సుమారు 848 మంది వరకు ఎలక్టోరల్ మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓటర్స్. అయితే ఈ ఓటర్స్ అందరిలో కూడా తెలుగుదేశం పార్టీకి 215, వైఎస్ఆర్సీపీ పార్టీకి 615 ఓట్లు ఉన్నాయి. అయితే ఏమైందంటే ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైజాగ్ 15 అసెంబ్లీ స్థానాలకు గాను 13 స్థానాలు కూటమి అభ్యర్థులు, 2 పార్లమెంటు, వైజాగ్, అనకాపల్లి 2 పార్లమెంటు కూడా టీడీపీ కూటమి గెలుచుకుంది. 13 మంది లెజిస్లేటివ్ మెంబర్స్, 2 ఎంపీలు ఉండటం వల్ల బలంగా ఉన్నాము తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఆలోచన. అయితే ఇక్కడ లోకల్గా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మటుకి వైసీపీ పార్టీకి సుమారు 400 ఓట్లు పైచిలకు మెజారిటీ ఉందనేది తెలియపరుస్తా ఉన్నాం. అయితే దీని మీద భర్జన జరిగినాక సుమారు 13 రోజుల పాటు భర్జన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవాళ చివరి రోజు మేము పోటీ విత్డ్రా చేసుకున్నాం, పోటీలో లేము అని చెప్పారు. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అనూహ్యంగా ఏకగ్రీవంగా ఎన్నికవుతా ఉన్నారు. ఇది వైసీపీకి లభించిన మొదటి విజయంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసింది. మనం గెలవని చోట వెళ్ళి ఎమ్మెల్యేలందరూ వెళ్ళి ఎంపీటీసీలని, జడ్పీటీసీలని బతిమాలి వాళ్ళకి లేనిపోయిన ఆశలు కల్పించి సుమారు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గెలిపించినందువల్ల, ఒక కౌన్సిల్ మెంబర్ ఉన్నందువల్ల, ఎమ్మెల్సీ ఉన్నందువల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం లేదు, లేనందువల్ల వచ్చే నష్టం లేదు. అందుకోసమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ చాలా లైట్గా తీసుకున్నారనేది మనకు అవగాహన అవుతూ ఉంది. ఇకపోతే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇలా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడు కడప జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద బీటెక్ రవి గారిని పోటీ పెట్టించి ఆ రోజు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుని గెలవడం జరిగింది. మరి అలాంటిది ఈ రోజు కూడా ట్రై చేస్తే గెలిచేవాళ్ళేమో, కానీ ఆ ట్రై కూడా చేయడానికి ఇష్టపడకుండా ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ పోటీ చేసి నానా గడ్డి కలిసి కౌన్సిలర్లందరినీ తీసుకొచ్చి, ఎంపీటీసీని, కౌన్సిలర్స్ని, కార్పొరేటర్లు అందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించుకుని తర్వాత గెలిచి చాలా ఇబ్బంది పడేదానికన్నా కూడా అసలు ముందే పోటీ నుంచి తప్పుకుంటే ఏ బాధ లేదు అనేది చంద్రబాబు గారి ఆలోచనగా మనం తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం తొందరలో ఏం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.